మామూలుగా ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లలు కంటారు, ఇది తెలిసిన విషయమే. కానీ కొంతమందికి ఇది ఫెయిల్ అవుతూ ఉంటుందండి. ఎందుకు ఫెయిల్ అవుతుంది అసలు? ఏదైనా మేజర్ రీజన్ ఉందా వీటికి? చాలా మంది ఏమనుకుంటారంటే ఐవీఎఫ్ అనగానే ఇట్లా వస్తాం, ట్రీట్మెంట్ అయిపోతుంది, ఈ నెలలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని. కాకపోతే ఏమంటే ఇంకా సైన్స్ అంత డెవలప్ అవ్వలేదు. అండ్ హ్యూమన్ గ్యామెట్స్కి ఏంటంటే అంత కెపాసిటీ లేదు. అంత కెపాసిటీ ఉంటే మన ఎర్తే సరిపోయేది కదా ఇప్పటికి. ఆ కెపాసిటీ ఎందుకు లేకుండా పోతుంది అంటే ఐదర్ ఎగ్ ప్రాబ్లం కానీ, స్పర్మ్ ప్రాబ్లం కానీ, ఆర్ యూట్రస్లో ఉండే లైనింగ్ ప్రాబ్లం కానీ. ఐవీఎఫ్లో ఏం చేస్తామండి, ఎగ్స్ ఎక్కువ వచ్చేటట్టు ఇంజెక్షన్స్ ఇస్తాం. ఓకే. హస్బెండ్ స్పర్మ్ తీసుకుంటాం, రెండు కలిపి యూట్రస్లో పెట్టేస్తాం. అది ఐవీఎఫ్ సింపుల్గా. సో ఆ ఎంబ్రియో అనేది లోపల పెట్టాలంటే మంచి క్వాలిటీ ఎంబ్రియో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మంచి క్వాలిటీ ఎంబ్రియో పెట్టాక కూడా 10 మందిలో ఒక 5-6 ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎందుకని మ్యామ్ మిగతా నలుగురు? ఆ ఎంబ్రియోకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది. ఓ. ఇప్పుడు మనము ఒక